గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇండియా అన్ని రంగాల్లో దూసుకువెళ్తుంది. అనతి కాలంలోనే ప్రపంచంలో అగ్రదేశంగా భారత్ ఎదుగుతుందనే విశ్లేషణలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో కల్లోలం ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి పదంలో పయనిస్తుంది. భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్స్ డైలాగ్ లో పాల్గొన్న మోదీ రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రపంచ వృద్ధి ఇంజిన్ గా మారుతుందన్నారు. భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఇంజిన్గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్స్ డైలాగ్లో పాల్గొన్న మోదీ మిషన్ మోడ్ సంస్కరణలు భారత్లో సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచాయని, దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని వ్యాపారులను ఆహ్వానించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ సాధించిన పురోగతి గురించి ప్రస్తావిస్తూ బ్రిక్స్ కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను ఉపయోగించడానికి అనేక అవకాశాలు ఉన్నాయన్న మోదీ, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కలిసి ప్రపంచ సంక్షేమానికి, ముఖ్యంగా గ్లోబల్ సౌత్కు గణనీయంగా దోహదం చేయగలవని అన్నారు. తర్వాత బ్రిక్స్ దేశాల తొలి వ్యక్తిగత సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలం ఉన్నప్పటికీ భారత్ నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందన్నారు. త్వరలోనే భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. భారతదేశం విపత్తులను, కష్టాలను ఆర్థిక పునరుద్ధరణకు అవకాశాలుగా మార్చుకుందని, గత కొన్నేళ్లుగా మిషన్ మోడ్లో తాము చేసిన సంస్కరణల ఫలితంగా భారత్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిరంతరం మెరుగుపడిందని వివరించారు. సామాజిక, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలతో సహా చేపట్టిన సంస్కరణలను, అలాగే సమ్మతి భారాన్ని తగ్గించే ప్రయత్నాలను ప్రస్తావించిన మోదీ, భారతదేశం ఇప్పుడు రెడ్ టేప్ను తొలగించడం ద్వారా రెడ్ కార్పెట్ను అమలు చేస్తోందని చెప్పారు. వస్తు సేవల పన్ను దివాలా చట్టం అమలులో ఇన్వెస్టర్లకు విశ్వాసం పెరిగిందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత ప్రజలు ప్రతిజ్ఞ చేశారని ప్రధాని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో చేరాలని వ్యాపారాలను ఆహ్వానించిన మోదీ, రక్షణ, అంతరిక్షం వంటి రంగాలను ప్రైవేటు పెట్టుబడులకు తెరిచిందని, లాజిస్టిక్స్ ఖర్చు తగ్గడం వల్ల తయారీ రంగం పోటీగా మారుతోందని అన్నారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి రంగాల్లో భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇది భారత్లో పునరుత్పాదక సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద మార్కెట్ను సృష్టించడం సహజమేనని అన్నారు. ఇక రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించనుందని తెలిపిన మోదీ, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే దేశ ప్రజల సంకల్పమని అన్నారు. 10వ వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ను అభినందించారు. 10 ఏళ్లుగా ఆర్థిక సహకారాన్ని అందించడంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ పాత్ర కీలకమైనదని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఆర్థిక సమ్మిళితం దిశగా భారత్ పెద్ద ముందడుగు వేసిందని, గ్రామీణ మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందారని మోదీ అన్నారు. యూపీఐ ప్లాట్ఫామ్ గురించి ప్రస్తావిస్తూ, భారతదేశంలో వీధి వ్యాపారుల నుండి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు దీనిని ఉపయోగిస్తున్నారని మోదీ అన్నారు. $360 బిలియన్ పైగా విలువైన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేశామని, ఫలితంగా సేవల పంపిణీలో పారదర్శకత పెరిగిందని, అవినీతి, దళారులు తగ్గుముఖం పట్టారన్నారు. సింగపూర్, ఫ్రాన్స్ వంటి దేశాలు యూపీఐ ప్లాట్ఫామ్లో చేరుతున్నాయని, బ్రిక్స్ దేశాలతో కూడా దీనిపై పనిచేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నింటిలో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భవిష్యత్తు నవభారతానికి బలమైన పునాది వేసే మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయాలను కూడా మోదీ ప్రస్తావించారు. జోహెనస్బర్గ్లోని సమ్మర్ ప్లేస్ 15వ బ్రిక్స్ సమావేశానికి వేదిక అయింది. బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు సభ్యత్వం ఉంది.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, రష్యా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధినేత క్సీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసా ఈ అత్యున్నత సదస్సుకు హాజరయ్యారు. సమ్మర్ ప్లేస్కు చేరుకున్న ప్రధాని మోదీకి సిరిల్ రమాపోసా సాదర స్వాగతం పలికారు. సదస్సు ప్రారంభ సూచికగా వారందరూ గ్రూప్ ఫోటో దిగారు. ఒకే వేదికపై ప్రధాని జిన్పింగ్ కనిపించారు. ఇద్దరూ చిరునవ్వుతో పలకరించుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, గ్రూప్ ఫోటో దిగారు. అంతకుముందు వాటర్ క్లూఫ్ వాయుసేన స్థావరంలో ల్యాండ్ అయిన భారత ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే స్వాగతం పలికారు. అనంతరం బ్రిక్స్ సదస్సు జరగనున్న శాండిటన్ సన్ హోటల్కు చేరుకున్న మోదీకి సంగీత వాయిద్యాలు, భారత పతాకాలతో ప్రవాస భారతీయులు ఆహ్వానం పలికారు. వారిలో ఇద్దరు మహిళలు ప్రధానికి రాఖీ కట్టారు. అనంతరం నార్త్ రైడింగ్లో 14.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న స్వామినారాయణ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. 2019 తర్వాత బ్రిక్స్ నేతల ముఖాముఖి సదస్సు ఇదే. అయితే ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్పై అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే రానున్న కొన్నేళ్లలోని అగ్రస్థానంలోకి చేరుకుంటుందని పలు సంస్థలు అంచనా వేయగా, తాజాగా మోదీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను తెలియజేస్తోంది. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే దేశ ప్రజల సంకల్పాన్ని ప్రధాని మోదీ అన్నారు. అనతి కాలంలోనే భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పడంపై చర్చ మొదలైంది.